ఇలా యాక్సిడెంట్ కాదు అండ్ నెక్స్ట్ దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అని తెలిసిందా? నేను నిజం చెప్తున్నా, ఒక్కొక్కరిని ఇంట్లో గుసాయించడానికి కూడా వెనక జరగాం మేము. నవ్వుపియాలి, నలుగురితో మంచిగా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలనే వేళనే ఉంటాం. మేము ఎవరి జోలికి పోలేదు. కానీ మా ఇంటి మనిషి దాకా వస్తే ఎవరిని కూడా వడ్లము అని మేము డైరెక్ట్ చెప్తున్నా. దీంట్లో నేను రాంగ్ అనిపిస్తే చెప్పండి, నేను వదిలేస్తా. సో మెయిన్ గా యాక్సిడెంట్ అయింది మనకి ఇక్కడ అంట. మినిమం మనోనికి అయితే మొత్తం గీసుకోవాలా, ఇవన్నీ చినిగిపోయి ఉండాలా. అనిల్ ఫేస్ డివైడర్ తాకిందంటే బండి కూడా తాకాలి కదా డివైడర్. ఇగో ఇక్కడ యాక్సిడెంట్ అయితే మినిమం మనకి ఏమైనా తాకుతుంది. సో ఇదే తాకింది అనుకుందాం, ఇక్కడ తాకిన ఇదంతా వలిగిపోతుంది ఆల్మోస్ట్, కింద కూడా గీరుకోవాలా. కానీ మనోనికైతే అట్లా చినిగినట్టు ఏం లేకుండే. ఒక మనిషికి ఫేస్ మీద అంత డ్యామేజ్ అయింది కానీ బండికి ఏం కాదంటే నమ్ముతారా? ఏంటంటే థర్డ్ డౌట్. సో ఒకసారి చూసినట్టయితే ఒకసారి చూడరు, బండి మనిషి అట్లా పడ్డాడు కానీ బండికి ఏం కాలేదంట. మనడు కూడా అదే అంటుండు, బండికి ఏం కాలేదు. ఇది ఇప్పుడు పడ్డప్పటి నుంచి నువ్వే పడుతున్నావు, బండికి ఏం కాలేదు. యాక్సిడెంట్ అయిందంటుండు, మళ్ళీ ఏం సస్పెన్స్ అది ఏం చెప్తలేదు. మనోడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనిల్ బయటికి చెప్పుకోడు ఏంది అంటే ఎందుకు కూడా అంటే అరే ఎందుకు గొడవలు పెద్దగా చేసుకోవడం. బండి మనకు చూసినట్టయితే రెండు సైడ్లు కూడా ఏం డ్యామేజ్ కాలే, నీట్ గా ఉంది. అలాంటి ఫోన్ డ్యామేజ్ కాలే, బండి డ్యామేజ్ కాలే, ఏం కాలే. కానీ చూస్తేనేమో అన్ని క్వశ్చన్ మార్క్స్ లు ఉన్నాయి. పోదాము తెలియకుండా, నువ్వు కూడా కెమెరా తెలియకుండా మనం ఏమన్నా న్యూస్ బయటికి వస్తుందా ఏంది అనేది చూసాము. సో సెట్ అయిపోయింది. రేపు రోజు ఏమైనా పెద్దగా అయితే అప్పుడు చూసుకోరు. ఇప్పుడు పెద్దగా మరి ఏమైందని నీకు అట్లా? నీకు ఇంకో బాడీ మీద ఒక దెబ్బ లేదు, ఓన్లీ ఫేస్ మీద ఉందంటే ఇప్పుడు నాకు కొంచెం బాధ ఉంటది కదా, అరే మనోడు ఏమైనా దాస్తుండా, ఏమైనా మాట్లాడతలేడా అని. అంటే ఒక వీడియో పెట్టి మన వాళ్ళకి చూపించినాం అనుకోండి, సరే మన ఉంటే వాళ్ళు కూడా చెప్తారు కదా ఏది నిజం ఏమైంది ఏంది అని. వాళ్ళంతా ఇంకో నీకు ఒకటి తెలుసు ఎంత మంది బాధపడుతారు తెలుసా నీ గురించి, ఎన్ని కమెంట్లు తెలుసా? ప్రతి కమెంట్ లో చూస్తున్నాం ఎంతో మంది బాధపడుతారు అసలు అనిలానికి ఏమైంది అని. సో వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటది కదా అందరికి మనం చెప్పే. ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు అందరితో షేర్ చేసుకున్నాం, మన బ్యాడ్ టైం కూడా షేర్ చేసుకోవాలి కదా. సో మంచి అయిన తర్వాత వద్దామంటూ రైట్. సరే.